అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఇది ఒక సడన్ సర్ప్రైజ్ అన్నమాట. మనకి సడన్గా డేట్ అండ్ టైం ఫిక్స్ చేయకుండానే మనకి ఈ రోజు ఇప్పటికిప్పుడే ఏపీ 10th క్లాస్ 2024 సప్లిమెంటరీ ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ మంత్రి నారా లోకేష్ గారు మెయిన్గా డీటెయిల్లోకి వెళ్తే ఏపీ 10th క్లాస్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు మంత్రి లోకేష్ అయితే రిలీజ్ చేశారన్నమాట. 1,00,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరైతే మనకి టోటల్గా 67,000 మంది పాస్ అయితే అయ్యారన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఎలా మన ఫలితాలు చెక్ చేసుకోవాలని చెప్తాను. అండ్ అలాగే 4 డేస్లోనే విద్యార్థులకు షార్ట్ మెమోస్ అయితే స్కూల్కి అయితే వస్తాయని చెప్పారన్నమాట. మెయిన్గా కింద లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పారు కదా, ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే మనం డైరెక్ట్గా ఈ పేజ్లోకి అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఫాస్ట్ లింక్ అన్నమాట. మనకి ఇందాకే వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనకి ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కింద చూస్తున్నారు కదా, మార్క్స్ మెమో, మీ రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే మన పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇంకా ఎటువంటి వెబ్సైట్లో కూడా అప్డేట్ కాలేదు. ఎందుకు అప్డేట్ కాలేదంటే మనకి సడన్గా ఒకేసారి డేట్ అండ్ టైం ఫిక్స్ చేయకుండా జస్ట్ ఇందాకే వచ్చినాయి కాబట్టి మెల్లిగా వేరే వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే అవుతాయి. ఆ వెబ్సైట్లో కూడా ఒకసారి చూపిస్తాను. కానీ ఫస్ట్ ప్రయారిటీ దీనికైతే ఇవ్వండి, ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్ మనకి దీంట్లో వచ్చేసినాయి కాబట్టి. తర్వాత మనకి మనబడి దానికైతే ప్రయారిటీ ఇవ్వండి. దీంట్లో కూడా మనకి ఫాస్ట్గా రావడం జరుగుతుంది. ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా మీరు. అండ్ అలాగే తర్వాత ఈనాడు రిజల్ట్స్ అన్నమాట. మనకి కాసేపు అయిన తర్వాత వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ఒకసారి చూస్తే అయితే ఉండండి. అండ్ అలాగే తర్వాత సాక్షి రిజల్ట్స్ అన్నమాట. ఇది కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మనకి కాసేపు అయిన తర్వాత అప్డేట్ అయితే చేస్తారు వాళ్ళైతే.